మూసీ ప్రక్షాళన అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సబర్మతి తరహాలో మూసీ నదిని అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ది ఇప్పుడు జరుగుతుంటే కేటీఆర్ అసహ్యపడుతున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్దపు ప్రజెంటేషన్లు చేయొద్దని హితవు పలికారు. మూసీ ప్రాజెక్టు ఖర్చుపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరానికి కొత్త రూపు రానుందని పేర్కొన్నారు. గోదావరి నుంచి తీసుకొచ్చి ఎల్లకాలము అంటే సంవత్సరం పొడుగుతా కూడా ఈ యొక్క మూసీ నది హైదరాబాద్ నడిబొడ్డున ఎలా ప్రవహించాలో, అలాగే ఇప్పుడు సబర్మతి రివర్ కానీ అహ్మదాబాద్లో, అటుపోతే గంగా కానీ వారణాసిలో ఏ విధంగానైతే ప్రక్షాళన జరిగి అక్కడున్నటువంటి నిర్వాసితులను అంటే గతంలో వెనకట ఉన్నటువంటి నిర్వాసితులు, ఎందుకంటే నేను సబర్మతి రివర్కి నేను పర్సనల్గా పోవడం జరిగింది. సబర్మతి రివర్ మీద 21 కిలోమీటర్ల టోటల్ ఫేజ్ 1 మీద 10,000 కుటుంబాలను తరలించారు అక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఎంక్రోచ్ చేయరు గత కొన్నేళ్ల నుంచి. దాన్ని ప్రక్షాళన చేయాలన్నప్పుడు ఒరిజినల్ ఏదైతే రివర్ మొదటి నుంచి ఉన్నటువంటి రివర్ ఏ విధంగానైతే పారుతో ఆ విధంగా ఎంత బఫర్ ఉందో, ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణం చేయడం వల్లనే అది సాధ్యమైంది. ఆ సమయంలో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హిమ్మత్ సింగ్ పటేల్ గారు ఆ రోజు మేయర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ కాంగ్రెస్, బీజేపీ అందరు కలిసి కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను అర్థం చేసుకునే విధంగా చెప్పి వాళ్ళను సరైన ప్రాంతాలకు తరలించి అక్కడ వాళ్లకు కుటుంబ వసతులు, వాళ్ళకు అన్ని వసతులు కల్పించారు. ఒక డెవలప్మెంట్ జరగాలంటే పార్టీలకు అతీతంగా మనం ముందుకు వచ్చి పనిచేయాలి. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికే ఈ మూసీ నదిలో ఈస్ట్ వెస్ట్ క్యారిడార్ని కూడా బిల్డప్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారు. మరి కేటీఆర్ గారు ఈరోజు ఎందుకంత అక్కసో నాకు అర్థం కావట్లేదు. 24 గంటలు కాకముందే ఆయన కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి వాస్తవాలకు సంబంధం లేకుండా కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన దూషించడానికి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ హయాంలో జరగని మూసీ పునర్జీవం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలై స్టార్ట్ అయి కంప్లీట్ అయినా సగం దాకా పోయినా ఈ 2-3 ఏళ్లలో ఫేజ్ 1 కంప్లీట్ అయినా మంచి పేరు వస్తుందన్న భయం ఒకటే కనపడుతుంది. మీరు మింగడానికి మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె రాసుకుంటారు అని చెప్పి ఏదో సామెత చెప్తున్నట్టు. నాకు తెలుసు మీరు మంచి వాక్చాతుర్యం ఉందని పొడుగు సామెతలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారని. అసలు మింగడానికి మెతుకు లేదని చెప్పడానికి సిగ్గు లేదా నీకు? మీ చేతుల మిగులు రాష్ట్రం అంటే ఒక మిగులు రాష్ట్రం